ఏందిరా ఇట్లా కట్లు కట్టుకున్నావు? ఏడ పన్నావురా? మొన్న స్కూటీలో పన్నాడా. ఇది చెయ్యి అంత తునకలైంది. చెయ్యి అంత తునకలైంది. చిన్న మెదడు అంతా ఇంత డ్యామేజ్ అయిపోయిందంట. చిన్న మెదడు డ్యామేజ్ భారీ తగిలింది కదరా. మెదడే మార్చాలన్నారు. మెదడే మార్చాలన్నారా? అయ్యా లెక్కుందే మళ్ళా 3 కోట్లు అవుతుందంట ఆపరేషన్ కి. నా తాను ఉండేది 2 రూపాయలు. 3 కోట్లు? 3 కోట్లు అవుతుందంట ఆపరేషన్ కి. నా తాను ఉండేది 2 రూపాయలు. 3 కోట్లు ఎట్లా చేద్దామనిరా? 3 కోట్లు నువ్వు ఏమన్నా ఇన్నమ్మ దింగులే నా మాటిని. ఇండ్లంటే కాని పని, ఇండ్లతో రాదే అది. ఆరోగ్యశ్రీ కార్డు అయినా ఉందే? చేపిస్తా నేను. తిరుపతిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఉందా? మళ్ళీ మా అన్నకు ఫోన్ చేద్దా నేను. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఉందా? మళ్ళీ మా అన్నకు ఫోన్ చేద్దా నేను. 3 కోట్లు అవుతుందని చెప్పద్దు అది. 3 కోట్లు అయ్యా తలెక్కే కదా. హలో, నన్ను అర్జెంట్గా అడిగాలని రైల్వే స్టేషన్ లో కూర్చున్నాం. మేము ఇక్కడ కూర్చున్నాము, మన పిల్లోడు పన్నాడు. నన్ను అర్జెంట్గా అడిగాలని రైల్వే స్టేషన్ లో కూర్చున్నాం. మేము ఇక్కడ కూర్చున్నాము, మన పిల్లోడు పన్నాడు. బిరిందా ఎట్లా పని? ఏంది అడ్డం వచ్చింటే పడినవరు నువ్వు? రైలు అడ్డం వచ్చింది. రైలు 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 అడ్డం వచ్చింది. రైలు దాని జోలికి అంటికి పోయినావు? నేనే రోడ్లు ఇట్లా పోతాంటే ఆడ బస్ స్టాండ్ లో రైలు ఇట్లా వచ్చింది. నేనే బండి పెట్టేసి వస్తా. రైలు అడ్డం వచ్చింది. పోయి దానికి గుద్దుకునేసిన. దానికి గుద్దేసినావు పోయి? బండి ఆడే ఉంది. తెంగలేదు మీ ఉంటే వాళ్ళు ఏమని లేదా? ఏముంది. ఎంత బండి? 16 కోట్లు. ఎంత? 16 కోట్లు బండి. 16 కోట్లు. ఎంత? 16 కోట్లు. 16 కోట్లు రిచ్ అని మీ వాళ్ళు. రూపాయిగా నీరు దానికి. ఇంకా 16 కోట్లు పెట్టి బండి తెచ్చిన అంటావు. ఏమైందిరా ఈయనకి ఈ తలకాయ చిన్న మీద ఏందో అంటే చిట్లిపోయిందంట. చిట్లిపోయిందంట. కాదురా డాక్టర్ రా సూతన్నా తలిగింది అంటున్నా. కాదురా ఎట్లా తలిగించుకున్నారా? ఏమంటారా? ఏంది ట్రైన్ పోయి గుద్దినాడంట మావాడు. బతికినావు కదరా నువ్వు? ట్రైన్ పోయి గుద్దినాడంట మావాడు. బతికినావు కదరా నువ్వు? ఎట్లా బతికినవరా? బండి తుక్కు కాలు పైకి ఎత్తు. కాలు బాగుంది. లోపల కూడా పోయిందా? నాకు తెలియదు కదా. డాక్టర్ ఏడాడ తలిగినాయిరా? ఏడాడ తలిగినాయి. ఈడ ఇది చిన్న మెదలంతా అంత తీసేసి దాన్ని కట్ చేసి వేరే వాళ్ళ మెదలు ఎత్తికిమన్నారు. చూస్తా ఉండు. కోమ అవుతావు. బతికే ఉండాలి. చూస్తా ఉండు. కోమ అవుతావు. బతికే ఉండాలి. నువ్వు బతికే ఉండవురా. అట్లా కాదు. ఇప్పుడు ఎట్లా హాస్పిటల్ చదువుతా? తిరుపతి హాస్పిటల్ కి చెయ్యి ఏమైంది? 3 కోట్లు. అబ్బా అయ్యో. 3 కోట్లు. అబ్బా అయ్యో. బతికే ఉన్నాడా? ఏం కాదు. అట్లా చూస్తాం మేము డాక్టర్లు. ఇంకా ఈడ బాగుందా? ఈడ తలకాయ మార్చమన్నారు. తలకాయ కాదురా మార్చమని. బ్రెయిన్ అంత మార్చమని ఉంటారు. అదే తలకాయ మార్చమన్నారు. తలకాయ కాదురా మార్చమని. బ్రెయిన్ అంత మార్చమని ఉంటారు. అదే అది కాదు. ఇది కాలు బాగున్నాయా? కాలు ఎడరంత వద్దులే. ఇది ఇరిగింది అనమాట. వద్దులే. ఇది ఇరిగింది అనమాట. కూర్చో చూస్తా. చూద్దాం. కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. నాకు అర్థం. అంటే 10 కోట్లు లెక్క పెట్టుకోండి. 10 కోట్లు ఒక 5 కోట్లు పెట్టుకుంటారా? మేము 5 కోట్లు. రూపాయి కానీ లేదు. 10 కోట్లు లెక్క పెట్టుకోండి. 10 కోట్లు ఒక 5 కోట్లు పెట్టుకుంటారా? మేము 5 కోట్లు. రూపాయి కానీ లేదు. రూపాయి కానీ లేదు. ఇది నాకు రూపాయి కూడా లేదని 16 కోట్లు పెట్టి బండి తెచ్చినావు కదా నువ్వు. అప్పు 16 కోట్లు పెట్టి బండి తెచ్చినావు కదా నువ్వు. అప్పు 10 కోట్లు. బండి ఆడుంది. బండి గుసిరిగిపోయింది.
గుజరీకి పోయింది. ఎంత వచ్చా గుజరీకి వేసింది? మంది ఇంకా ఆ లెక్కల్లో ఉండింటే నేనన్నా సగం ఎగేసుకున్నాను. నువ్వేందో సగం గుజరీ ₹1 కూడా లెక్కినంటే గుజరీ వాని దగ్గర పోదాం. ఆరోగ్యశ్రీ కార్డా మా వాడిని ఫోన్ చేస్తా ఉండు. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉందో లేదో నీకు నిన్ను ఉందో లేదో నీకు నిన్ను కూర్చో కూర్చో అట్లా కాదు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తా ఆరోగ్యశ్రీ కార్డు ఉందో లేదో. వాళ్ళ ఇంట్లో ఈడే ఫోన్ చేస్తా ఉండు. హలో ఆరోగ్యశ్రీ కార్డు అంట ఒకసారి వచ్చి పేషెంట్లు చూసుకో. నీకు 5 కోట్లు నాకు 5 కోట్లు మధ్యలో కిడ్నీలు అంటే ₹1,00,000 దెంగదా ఉన్నాయి. 5 కోట్లు నీకు 5 కోట్లు నాకు 5 కోట్లు మధ్యలో కిడ్నీలు అంటే ₹1,00,000 దెంగదా ఉన్నాయి. 5 కోట్లు నువ్వు గమ్మును మెంటల్ డాక్టర్ పేషెంట్ పేషెంట్ డాక్టర్ పెద్ద డాక్టర్ డాక్టర్ పెద్ద డాక్టర్ నేను పోయొస్తా ఈరోజు డాక్టర్ తో మాట్లాడు. కలంజ ఆడుకున్నట్లున్నాడు ఏడు ఉండే సంపదింగుతాడు మిన్నగాడేమో వాడు ఇరగదింగిపాయ. కలంజ ఆడుకున్నట్లున్నాడు ఏడు ఉండే సంపదింగుతాడు మిన్నగాడేమో వాడు ఇరగదింగిపాయ. ఏంది వాడు చూస్తాడు మరసంగా చిన్నగా మాట్లాడు బాగా చూస్తాడు వాడు నిజం బాగా చూస్తాడు వాడు నిజమండి. నీకు 10 కోట్లు 3 కోట్లు ఇచ్చినారు కదా నీకు అంతే 1.5 కోటి తీసుకుంటాడు బాగా చూస్తాడు చూస్తాడు కదా నిజం చూడకుంటే నీ చూస్తారా చూడకుంటే మెంటల్లా ఉంటుంది. చూడకుండా ఆధార్ కార్డు శ్రీ కార్డు మీద పదాంలే మళ్ళీ తిరుపతికి ఇంకో తప్ప వాని పేరే చెప్తాము. వాని భలే పేరుంది వాని కల్లా చూడు ఎక్స్ప్రెషన్ చిత్తాడు వాడు వాని కల్లా చూడు ఎక్స్ప్రెషన్ చిత్తాడు వాడు డౌట్ వచ్చినందుకు ఇరగదింగుతాడు. మనం మళ్ళా ఫోన్ చేస్తామని చెప్పలే. ఇప్పుడు నీకు 1.5 కోటి లెక్కగాలంటే ఏం చేద్దాం నువ్వు? అవును నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో ఎవరిని రిక్వెస్ట్ చేసి లెక్కేపించుకున్నాను. అవును నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో ఎవరిని రిక్వెస్ట్ చేసి లెక్కేపించుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ నన్ను చెప్పుతో కొడతారు. వీడియోలు ఎప్పుడు పెట్టాను ఉన్నే 4-5 ఉన్నారా వాళ్ళైనా ఉన్నే ఏంది ఏమని ఉన్నే 4-5 ఉన్నారా వాళ్ళైనా ఉన్నే ఏంది